థర్డ్ బీకామ్ 6th సెమిస్టర్ విద్యార్థులారా, మనకి 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ 24 ఈ నెల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మీరందరూ కూడా మిగతా వ్యవహారాలన్నీ తగ్గించుకొని పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మేము యూట్యూబ్లో చెప్పినటువంటి లెసన్స్ని వింటూ మీరు సైడ్ హెడ్డింగ్లు అవి తయారు చేసుకుంటూ మీ దగ్గర ఉన్న ఇతర మెటీరియల్స్ని యూస్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇది ఫైనల్ సెమిస్టర్. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. 5th సెమిస్టర్లో చాలామంది విద్యార్థులకి ఇంకా ఎగ్జామ్ ఎలా అటెండ్ అవ్వాలో కూడా తెలియలేదు. అక్కడ పాస్ చేద్దామంటే కనీసం అవకాశం లేకుండా మీరు రాస్తూ ఉన్నారు. 5 షార్ట్ క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి, 5 ఎస్ఏలు అటెంప్ట్ చేయండి, ఏదో ఒక మ్యాటర్ రాయండి, కనీసం పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుందంటే మీకు చదివిని తెలిసినవి లేకపోయినా ఏదో ఒకటి క్వశ్చన్ నెంబర్స్ వేసి 5 క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్లు ఉండాలి, 5 ఎస్ఏ క్వశ్చన్లు ఉండాలి. కొంతమంది ఏంటంటే 2 ఎస్ఏ క్వశ్చన్లు రాస్తున్నారు, 2 10 20 పాస్ అవ్వరు, ఫుల్ మార్క్స్ వేసిన. కొంతమంది 5 షార్ట్ క్వశ్చన్లు రాస్తున్నారు, 5 5 25 పాస్ అవ్వరు. అంచేత మీరు 5 షార్ట్ క్వశ్చన్స్ అండ్ 5 ఎస్ఏ క్వశ్చన్స్ కంపల్సరీగా అందరూ మీకు తెలియనివ్వకపోనండి, ఇది సీక్రెట్. మీరు దయచేసి సంవత్సరం పొడుగునా చదవడం వేరు, చివరిలో ఎగ్జామ్ రాయడం వేరు. మీరు ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్కి వచ్చారంటే మరి ఆ మాత్రం ఎగ్జామ్ ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా రాయాలో తెలియకపోవటం దురదృష్టకరం. మీరందరూ యూట్యూబ్ లెసన్స్ ఒకసారి వినండి. నిన్న మీకు స్టడీ మెటీరియల్ పెట్టాను, కన్జ్యూమర్ బిహేవియర్ అండ్ మార్కెటింగ్ సెగ్మెంటేషన్. అది ఇంగ్లీష్లో ఉన్న తెలుగులో కూడా అయ్యే రాస్తారు. ఉదాహరణకి సెగ్మెంటేషన్ ఆన్ జియోగ్రఫికల్ బేసిస్, తెలుగులో కూడా జియోగ్రఫీ బేసిస్ అని రాస్తారు. అంచేత మీరు సైడ్ హెడ్డింగ్లు అయ్యి రాసుకొని జాగ్రత్తగా పరీక్షలకి వెళ్తారని, అందరూ 6th సెమిస్టర్లో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈవేళ మన టాపిక్ ఏంటంటే మన ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రోడక్ట్లో రకాలు, ప్రోడక్ట్ని ఏ విధంగా వర్గీకరణ చేస్తారు, వినియోగదారుల వస్తువుల యొక్క ప్రోడక్ట్స్, కన్జ్యూమర్ ప్రోడక్ట్స్లో ఎన్నో వర్గీకరణ పద్ధతులు ఉన్నప్పటికీ కూడా వినియోగదారుని యొక్క కొనుగోలు అలవాట్ల ఆధారంగా వర్గీకరణ ఒకటి ఉంది. 3 రకాలుగా వస్తువును వర్గీకరణ చేయటం జరుగుతుంది. అవేంటంటే సౌకర్యవంతమైన వస్తువులు, విలాసవంతమైన వస్తువులు, ప్రత్యేక వస్తువులు. సౌకర్యవంతమైన వస్తువులు, విలాస వస్తువులు, ప్రత్యేకమైన వస్తువులు. మిలాన్ టీ కాపిల్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త ఈ 3 వస్తు వర్గీకరణ విధానాలని ప్రతిపాదించారు. అందులో ముఖ్యమైనవి సౌకర్యవంతమైన వస్తువులు. ఈ సౌకర్యవంతమైన వస్తువులు అనేది ఏంటంటే, ఇది మొట్టమొదటి సైడ్ హెడ్డింగ్, సౌకర్యవంతమైన వస్తువులు. తక్కువ ప్రయత్నంలో తరచు అంటే
ఇమ్మీడియట్గా వెంటనే అని వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువులని సౌకర్యవంతమైన వస్తువులు అని అంటారు. వీటిలో బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి, తక్కువ ధరకు లభించే వస్తువులు ఉంటాయి. సాధారణంగా ఎక్కువ సందర్భాల్లో కొనుగోలుదారుడు ముందుగానే డిసైడ్ చేసుకున్న నిర్ణయం ప్రకారం కొంటూ ఉంటాడు. ఒక్క క్షణం టైంలో ఈ వస్తువును కొనుగోలు చేస్తూ ఉంటారు. వీటినే ప్రేరణ వస్తువులని కూడా అంటారు. సౌకర్యవంతమైన వస్తువులనే ప్రేరణ వస్తువులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వస్తువులు కొనడానికి మార్కెటింగ్ కారకాలు అనేవి కొన్ని ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ మార్కెటింగ్ కారకాలు ఏమిటి అంటే, వినియోగదారులు ఈ వస్తువుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు కాబట్టి దీనికి ఎక్కువ ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. ఉత్పత్తిదారులు వినియోగదారులు వీటిని కొనుక్కోవడానికి సౌకర్యవంతంగా ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇంటర్నల్గా టోకు వర్తకులను నియమించుకొని ఎక్కువ రిటైల్ షాపుల్లో అమ్మే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది వస్తువులు వీటిని కొంటూ ఉంటారు, తరచూ కొంటూ ఉంటారు. కాబట్టి ఎక్కువ రిటైల్ షాప్స్ని ప్రొవైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఇవి మార్కెటింగ్ పరిస్థితులు. వీటిలో సప్లై ఎక్కువగా ఉండాలి, అందించడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇంటర్నల్గా టోకు వర్తకులను ఏర్పాటు చేసి ఎక్కువ రిటైల్ షాపుల ద్వారా అందజేసేటటువంటి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ప్రోత్సాహక బాధ్యతలు ఇవేంటంటే, చిల్లర వర్తకులు ఈ సౌకర్యవంతమైన వస్తువుల్ని ఎక్కువగా పోటీదారుల యొక్క బ్రాండ్లు అమ్ముతూ ఉంటారు. అంచేతనే వీటికి ప్రోత్సాహకాలని అందించవలసినటువంటి బాధ్యత ఉత్పత్తిదారుల మీదే ఉంటుంది. వినియోగదారుడు ఈ వస్తువులు అంగీకరించాలి కాబట్టి వీటికి విస్తృతమైనటువంటి పబ్లిసిటీ చేయవలసిన అవసరం ఉంటుంది. మనకు మార్కెటింగ్లో పబ్లిసిటీ అంటే అడ్వర్టైజ్మెంట్స్. అంచేత వీటి మీద ప్రోత్సాహకాలు ఇవ్వాలి, అంటే డిస్కౌంట్, అదే ధరకి ఎక్కువ ప్రోడక్ట్స్ని ఇవ్వడం, ఎక్కువ సప్లై చేయటం, అలాగే అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, పబ్లిసిటీ చేయటం, అన్ని రకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కూడా దీనికి ఇచ్చుకోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవి సౌకర్యవంతమైన వస్తువులు. సౌకర్యవంతమైన వస్తువులు అంటే మనకి మార్కెట్లో బాగా అందుబాటులో ఉండే వస్తువులు, ఎక్కువ మంది వినియోగించే వస్తువులు. వీటిని బ్రాండు అన్బ్రాండెడ్గా కూడా కొంటూ ఉంటారు. వీటిని ఎక్కువగా అవుట్లెట్స్ ద్వారా అమ్ముతూ ఉంటారు, రిటైల్ షాప్స్ ద్వారా అమ్ముతూ ఉంటారు, ఎక్కువ షాపులను ఏర్పాటు చేస్తూ ఉంటారు. వీటి మీద డిస్కౌంట్స్ లాంటి ప్రోత్సాహకాలు ఎక్కువగా ఇస్తూ ఉండాలి. ప్లస్ వీటికి వైడర్ పబ్లిసిటీ అవసరం. వీటిని సౌకర్యవంతమైన వస్తువులు అని అంటారు. రెండవది విలాసవంతమైన వస్తువులు. అంటే మొట్టమొదటి కేటగిరీ వస్తువులతో పోల్చి చూసుకున్నట్లయితే వినియోగదారు ఇలాంటి వస్తువులు కొనేటప్పుడు దీనికి సంబంధించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఒకదానితో ఒకటి పోల్చి చూసుకొని రంగు, నాణ్యత, పరిమాణము, మన్నిక ఇలాంటి అన్ని విషయాల్లోనూ ధర, నాణ్యత, రంగు, రుచి, వాసన ఇలాంటివన్నీ కూడా చూసుకొని కొనుగోలు చేసుకుంటూ ఉంటారు విలాసవంతమైనటువంటి వస్తువుల విషయం.
విలాసమైన వస్తువుల విషయంలో ఎంపిక, వాటి సెలక్షన్ విషయంలో వినియోగదారుడికి తగినటువంటి సమాచారం అందుబాటులో లేకపోయినట్లయితే, అంటే ఇంతకుముందు అంత మార్కెటింగ్ సమాచారం దొరికేది కాదు. ఈవేళ మనం ఏ ప్రోడక్ట్ గురించి కానీ, దాని ధర గురించి కానీ, దాని యొక్క నాణ్యత గురించి కానీ, దాని యొక్క పనితీరు గురించి కానీ వివిధ రకాలైనటువంటి రేటింగ్ ఏజెన్సీస్ ద్వారా ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా మనం సమాచారాన్ని పొందుతూ ఉన్నాం. అయితే ఇంతకుముందు ఏంటంటే 10 షాపులు తిరిగి ఆయా షాపుల్లో ఎంక్వైరీ చేసి అందుట్లో సమాచారాన్ని సార్ట్అవుట్ చేసుకుని కంపేర్ చేసుకుని కొంటూ ఉండేవారు. అవి ఎలా చేసేవారంటే, సౌకర్యవంతమైన వస్తువుల కన్నా ఇలాంటి వాటిని కొంచెం తక్కువగా కొంటూ ఉంటారు. అంటే విలాసవంతమైన వస్తువులను ఎంపిక చేసుకునేటప్పుడు వీటి యూనిట్ విలువ కొంచెం ఎక్కువగా ఉంటుంది, వీటి తయారీ వ్యయం కూడా ఎక్కువగా ఉంటుంది, బ్రాండ్లు తక్కువ ప్రాముఖ్యతని కలిగి ఉంటాయి. ఇవన్నీ విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన కారకాలు. ఈ మార్కెటింగ్ కారకాలు ఏంటంటే, విలాసవంతమైన వస్తువుల్ని కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారుడు ఎక్కువ షాపులు తిరిగి కంపేర్ చేసుకుని కొనడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఉత్పత్తిదారులు ఈ వస్తువులు పంపిణీకి కొద్ది షాపులు మాత్రమే ఎంపిక చేస్తూ ఉంటారు. ఈ మార్కెటింగ్ కారకాలు అన్నింటినీ కూడా బేరీజ్ వేసుకుంటాడు. ఇప్పుడు మార్కెటింగ్ కారకాలు అనేవి అంత ఇంపార్టెంట్ కాదు. ప్రోత్సాహక బాధ్యతలు, చిల్లర అమ్మకాలు కూడా వ్యాపార ప్రకటన, ప్రదర్శన మరియు అమ్మకాల వ్యయాల్లో కొంత భాగాన్ని భరించడానికి సిద్ధంగా ఉంటారు. అంటే ప్రోత్సాహక బాధ్యతలు ఏంటంటే, ఈ లగ్జరీ ప్రోడక్ట్స్ విషయంలో, విలాసవంతమైనటువంటి వస్తువుల విషయంలో చిల్లర అమ్మకందారులు కూడా వ్యాపార ప్రకటనలు, ఎగ్జిబిషన్స్, మిగతా సేల్స్ కాస్ట్లో కొంత భరించడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు. మనం చూసుకుంటూ ఉంటాం, ఈ కార్లు మార్కెటింగ్లో వివిధ బ్రాంచీల యొక్క పేర్లు అవి రాస్తూ ఉంటారు. అంటే వీళ్ళు కూడా టేకింగ్ పార్ట్ ఇన్ ద ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజ్మెంట్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్లో రిటైల్ షాపులలో కూడా కొంత భాగాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇవి విలాసవంతమైనటువంటి వస్తువులు. ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఇవేంటంటే, ఇవి స్పెసిఫిక్గా ఉంటాయి. ప్రత్యేకమైన వస్తువులు అనేవి స్పెసిఫిక్గా ఉంటాయి, కొన్ని స్పెషల్ క్వాలిటీస్తో ఉంటాయి. అంటే గుడ్ విల్ అండ్ బ్రాండ్ నేమ్ ఇందులో ఎక్కువగా గుర్తుపట్టడానికి వినియోగదారులు వీటిని కొన్ని కేటగిరీలుగా విభజన చేసుకొని ఆయా బ్రాండ్స్ని బట్టి కొనుగోలు చేయడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఏంటంటే కార్స్, బెంచ్, సిగ్నల్, ట్రయాంగిల్ ఇన్ సర్కిల్, అలాగే ఆడి సర్కిల్స్, లింక్డ్ సర్కిల్స్, అలాగే రోల్స్ రాయ్స్, ఇలా వివిధ రకాలైనటువంటి బ్రాండ్స్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వస్తువులు. అలాగే కొన్ని రకాలైనటువంటి లగ్జరీ స్పెసిఫిక్ ప్రోడక్ట్స్లో షర్ట్కి జేబుల మీద DH అని ఉంటుంది. ఇట్ ఈస్ ఎ కాస్ట్లీయెస్ట్ షర్ట్స్. DH అంటే డన్ హిల్. ఈ బ్రాండ్లను బట్టి ఈ ప్రత్యేకమైనటువంటి వస్తువుల్ని ఇతరుల నుంచి వేరు చేయడానికి వీలుగా ఉంటాయి. వినియోగదారులు ఇలాంటి వాటినే కొనుగోలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే
నలుగురిలోనూ కొంచెం ప్రత్యేకంగా కనిపించడానికి ఈ ప్రోడక్ట్స్ ఉపయోగపడతాయి. కాబట్టి వినియోగదారులు ఇలాంటి వస్తువులనే కొనడానికి కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీటి యొక్క లక్షణాలు ఏంటంటే, వస్తువు కొనుగోలు చేసే ముందు వినియోగదారుడికి పూర్తి సమాచారం అందుబాటులో ఉండాలి. వేరే ప్రత్యామ్నాయ వస్తువుల్ని వీళ్ళు ఇష్టపడరు. ఆశించిన వస్తువులు కొనుగోలు చేయడానికి మాత్రమే సుముఖంగా ఉంటారు. ఇవి సాధారణంగా అధిక ధర మరియు అత్యధిక బ్రాండ్ ఇమేజ్ కలిగి ఉంటాయి. ఇలాంటి వస్తువులను కొనడానికి వినియోగదారుడు దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ సార్ట్అవుట్ చేసుకుని దీనికి ప్రత్యామ్నాయ వస్తువులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అలాంటి ప్రత్యామ్నాయ వస్తువులను కొనడానికి వినియోగదారుడు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడు. అయితే ఇలాంటి వస్తువుల యొక్క ధర చాలా ఎక్కువగా ఉంటుంది. బ్రాండ్ ఇమేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక్క మార్కెట్లో సాధారణంగా ఒకే దుకాణం ద్వారా విక్రయించడం జరుగుతుంది. ఉత్పత్తిదారుడు ఎంపిక చేసిన చిల్లర వర్తకులతో ప్రత్యేక సంబంధాలను కలిగి ఉంటాడు. అంటే ఇతరుల ద్వారా అమ్మించడు. ఇతని అవుట్లెట్స్ కానీ ఇతని బ్రాంచెస్ ద్వారా కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ని అమ్ముతూ ఉంటారు. ఇవి సాధారణ షాపుల్లో దొరకవు. ఉదాహరణకి బాటా, అలాగే రైమండ్స్, పార్క్ ఎవెన్యూ ఇలాంటివన్నీ కూడా బ్రాండ్స్, లగ్జరీ ప్రత్యేకమైనటువంటి వస్తువులు. ఇక్కడ దీని వ్యాపార ప్రకటనలు ఏ విధంగా ఉంటాయంటే సమ్మిళితంగా ఉంటాయి. అంటే ఇక్కడ బ్రాండ్లు మరియు చిల్లర వర్తకులు కూడా ముఖ్యమైన ఇందులో విస్తృతమైనటువంటి వ్యాపార ప్రకటనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఉత్పత్తిదారులు ఇలాంటి ప్రకటనల్లో చిల్లర వర్తకులు పేర్లు కూడా వేస్తూ ఉంటారు. ఉదాహరణకి మారుతి కార్లు మార్కెట్ సెగ్మెంటేషన్లో అడ్వర్టైజ్మెంట్లో ఎస్బీ మోటార్స్ అండ్ రెడ్డి మోటార్స్, అలాగే ఏబీ మోటార్స్ విశాఖపట్నం, ఇలాగా అనేక రకాలైనటువంటి సమ్మిళితమైనటువంటి వ్యాపార ప్రకటనలు ఉంటాయి. ఇక్కడ బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది, ప్లస్ చిల్లర వర్తకుడు యొక్క అవుట్లెట్ యొక్క ప్రాముఖ్యత కూడా ఇందులో మెన్షన్ చేయటం జరుగుతూ ఉంటుంది. అంచేత వ్యాపార ప్రకటనలు సమ్మిళితంగా ఉంటాయి. ఇవి వినియోగదారుని వస్తువుల యొక్క క్లాసిఫికేషన్. ఇది వినియోగదారుల వస్తువుల యొక్క క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్లో మనం మొట్టమొదటిది ఏమని చెప్పుకున్నామంటే సౌకర్యవంతమైన వస్తువులు. ఈ సౌకర్యవంతమైనటువంటి వస్తువుల్లో మార్కెట్లో ఏ విధంగా అందుబాటులో ఉంటాయి అంటే ఇవి ఎక్కువ ప్రయత్నం చేయకుండా కొనుగోలు చేసేందుకు వీలుగా ఉండాలి. ఉత్పత్తిదారుడు కొనుక్కోవడానికి సౌకర్యవంతంగా ఉండాలి. ఎక్కువ రీటైల్ షాపుల్లో ఇవి అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. ప్రోత్సాహక బాధ్యతలు ఏంటంటే ఎక్కువ మంది పోటీదారులు ఉంటారు, ఎక్కువ బ్రాండ్ వస్తువులు ఉంటాయి. అంచేత ప్రోత్సాహకాలని ఆఫర్ చేసి వాటి ద్వారా వీటిని అమ్ముకోవలసినటువంటి అవకాశం ఉంటుంది. ఇవి సౌకర్యవంతమైన వస్తువులు. విలాసవంతమైనటువంటి వస్తువుల విషయంలో ఇతర వస్తువులతో పోల్చి చూసుకొని వినియోగదారుడు కొనుక్కుంటాడు. కొనేటప్పుడు పోటీ వస్తువుల యొక్క ధర, వాటి యొక్క నాణ్యత, వాటి యొక్క రంగు, రుచి, వాసన ఇలాంటివన్నీ చూసి కొనుగోలు చేసుకుంటూ ఉంటాడు. ఈ విలాసవంతమైనటువంటి వస్తువుల ఎంపిక విషయంలో వినియోగదారుడు తగిన సమాచారం ఉండకపోవటం కారణంగా వివిధ షాపుల దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించుకుంటాడు.
వీటికి కారకాలు ఏంటంటే యూనిట్ విలువ ఎక్కువగా ఉంటుంది, సౌకర్యవంతమైనటువంటి వస్తువుల కంటే వీటిని అంత తక్కువగా కొంటారు, వీటికి తయారీ వ్యయం ఎక్కువగా ఉంటుంది, బ్రాండ్లు తక్కువ ప్రాముఖ్యతని కలిగి ఉంటాయి. అలాగే మార్కెటింగ్ కారకాలు ఏంటంటే ఎక్కువ షాపుల్లోకి వెళ్ళి వీళ్ళు కంపారిజన్ చేసుకొని కొనుక్కుంటూ ఉంటారు కాబట్టి వస్తువుల పంపిణీ విషయంలో తక్కువ షాపుల్ని మాత్రమే ఎంపిక చేసుకుంటారు. చిల్లర అమ్మకందారులు కూడా ఇందులో వ్యాపార ప్రకటనలకి, ప్రదర్శనలకి, అమ్మకాలకి కూడా కొంత వ్యయాన్ని భరించడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రత్యేకమైనటువంటి వస్తువుల విషయంలో మాత్రం ఇవి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. బ్రాండు గుర్తింపులు చూసి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ వస్తువులు కొనేటప్పుడు, కొనుగోలు చేసే ముందు వినియోగదారుడు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సేకరించుకుంటాడు. ప్రత్యామ్నాయ వస్తువులు ఏమున్నాయో వాటిని కూడా చూస్తాడు, కానీ వాటిని కొనడానికి ఇష్టపడ్డు. అధిక ధర, ఎక్కువ బ్రాండ్ ఇమేజ్ని కలిగి ఉంటాయి. అలాగే దీనికి ప్రత్యేకమైనటువంటి షాప్స్, అవుట్లెట్స్ ద్వారా విక్రయిస్తారు. ఉత్పత్తిదారుడు ఎంపిక చేసుకున్న చిల్లర వర్తకులతోటే ప్రత్యేక సంబంధాలను కలిగి ఉంటాడు. ఈ బ్రాండ్లు ఇక్కడ అమ్మేవాడు కూడా ఇంపార్టెంట్ ఇందులో. అంచేత బ్రాండ్ మరియు చిల్లర వర్తకులు కూడా ప్రాముఖ్యం ఉంటారు కాబట్టి విస్తృతమైనటువంటి వ్యాపార ప్రకటనలు ఇస్తూ ఆ ప్రకటనలో, ఉత్పత్తిదారుల యొక్క ప్రకటనలో చిల్లర వర్తకుల యొక్క పేర్లను కూడా చేర్చుతూ ఉంటారు. ఇది కన్స్యూమర్ ప్రోడక్ట్స్లో క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్ చేసిన వారు మిలాయిన్ టీ కాపిల్. ఈయన ఈ వినియోగదారులు యొక్క వస్తువుల వర్గీకరణ ఏ విధంగా ఉంటుందనే దాని మీద మొట్టమొదటిసారిగా ఈయన ఈ విధానాన్ని ప్రతిపాదించారు. అవి ఏంటంటే సౌకర్యవంతమైన వస్తువులు, విలాసవంతమైనటువంటి వస్తువులు, ప్రత్యేకమైన వస్తువులు. నెక్స్ట్ క్లాస్లో పారిశ్రామిక వస్తువుల వర్గీకరణ గురించి మనం తెలుసుకుందాం. మీరు ఇవాళ నుంచి దయచేసి మిగతా పనులన్నీ తగ్గించుకొని చదవడానికి ప్రయత్నం చేయండి. పరీక్షలు ఇంకెన్నో రోజులు లేవు, 20 రోజులు మాత్రమే ఉన్నాయి. యూట్యూబ్లో చెప్పినటువంటి లెసన్స్ ప్లస్ మీ దగ్గర ఉన్న వేరియస్ మెటీరియల్స్, టెక్స్ట్ బుక్ అవ్వచ్చు, గైడ్ అవ్వచ్చు, నోట్స్ అవ్వచ్చు, టెస్ట్ పేపర్ అవ్వచ్చు, ఏదైనా సరే. బట్ మీరందరూ కూడా యూ షుడ్ ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. అంటే ఫ్రమ్ సెక్షన్ ఏ యూ హ్యావ్ టు ఆన్సర్ 5, section B you have to answer 5. You have to answer all the questions. Thank you one and all.